వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు టీజీపీఎస్సీ న్యూస్ December 22కి మూవ్ అయింది. మళ్ళీ మన హియరింగ్ రీజన్ ఏంటి? ఏం లేదు, మన వాళ్ళు సబ్మిట్ చేసిన డ్రాఫ్ట్ నిన్న చేశారంట. పిటిషనర్స్ యొక్క లాయర్ గారు నిన్న సబ్మిట్ చేశారంట. నిన్న సబ్మిట్ చేస్తే పాపము టీజీపీఎస్సీ వాళ్ళు ఈరోజు ఎట్లా ఇస్తారు ఆన్సర్స్? వాళ్ళు అన్నారంట, మేము మాకు టైం కావాలి, వీ విల్ టేక్ సమ్ టైం అని చెప్పి జడ్జి గారిని అడ్జర్న్మెంట్ అడిగితే దాన్ని కాస్త December 22కి మూవ్ చేశారు. అయితే అప్పుడు మన వాళ్ళు, సార్ మరి మా వాళ్ళు ఏమో కష్టపడుతున్నారు, యాక్చువల్ సఫరర్స్ మేము, కానీ కొంతమంది మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు కొత్త జాబులు ఎక్కి అని అంటే జడ్జి గారు అన్నారంట, ఈవెన్ దో వాళ్ళు జాబులు ఎక్కినా ట్రైనింగ్ చేస్తున్నా ఏం చేస్తున్నా దే కెనాట్ క్లెయిమ్ ద ఈక్విటీ. మేము ముందే చెప్పాం కదా, యూ డోంట్ వరీ అబౌట్ ఇట్, మేము ఇంకా వీఆర్ స్టిల్ స్టాండింగ్ ఆన్ దట్ వర్డిక్ట్ అని జడ్జి గారు హామీ ఇచ్చారంట మనకి. సో ఇది మనకి హామీ. పాపం మా 563 పీపుల్ ఎవరైతే జాబులు చేస్తున్నారో వాళ్ళకి అది అగైన్ ఒక రీటరేషన్, ఒక వార్నింగ్, ఏదైనా జరగవచ్చు, అంతే కదా. పాపం వాళ్ళు కూడా భయంతోనే ఉన్నారు. ఇప్పుడు కూడా జాబులు ఎక్కిరు కానీ చేస్తున్న హ్యాపీగా లేరు, ఉండలేరు కూడా. ఇప్పుడు నేనున్నా అదే స్టేజ్లో ఉండలేను, ఎట్లా ఉంటామండి? నేను విన్నది ఏంటంటే, పాపం చాలామందికి Group 1 Group 2 వస్తే Group 1 వదిలేసి Group 2 తీసుకున్నారంట. బయట నుంచి నాకు వినబడ్డది టాక్, ఈ Group 1 ఎప్పుడైనా మునిగిపోయే నావనే అని. వెరీ క్లియర్, అంటే వాళ్ళకి తెలియదా? ఇప్పుడు ఇంత పెద్ద ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళకి కామన్ సెన్స్ ఉండదు అని అనుకుంటామా మనం? వాళ్ళు బయటికి మేము కరెక్టే, మేము ఇదే అంటారు, కానీ వాళ్ళకి కామన్ సెన్స్ చెప్తుంది కదా, వాళ్ళ అంతరాత్మ చెప్తుంది కదా, వాళ్ళ శ్రేయోభిలాషులు చెప్తారు కదా, చెప్పే ఉంటారు. సో వాళ్ళకి ఐడియా ఉండుంటుంది ఇది ఏమవుతుందో మ్యాటర్. అందుకోసం ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళు ఒక్కసారి కూడా టీజీపీఎస్సీని ప్రశ్నించలేదు. ప్రెస్ మీట్లు పెట్టారు కానీ ఇప్పుడు ప్రశ్నించలేదు. సరే, ఈ పక్కన పెడదామండి, పాపం వాళ్ళ గురించి ఎందుకు, కానీ ఆల్రెడీ వాళ్ళు జాబులు చేసుకుంటారు, దట్స్ ఓకే. అయితే మ్యాటర్ ఏంటిదంటే, కమింగ్ బ్యాక్, జడ్జి గారిని అడిగితే, సార్ మరి ఎట్లా 22nd తర్వాత కూడా మళ్ళీ మీరు డేట్లు అడ్జర్న్మెంట్ ఇస్తారా అంటే, లేదు ఇంకా ఇవ్వము, మీ కేసు ఎంత కాంప్లికేట్ ఉందంటే ఇది ఒడవని ముచ్చట, ఈ ముచ్చట ఒడవదు ఇప్పుడప్పుడే, దీనికి ఒక 2-3 డేస్ కావాలి, కేటాయిస్తాము. సో December 22 తర్వాత 2-3 రోజులు మీకే కంప్లీట్ కేటాయిస్తా అని చెప్పి జడ్జి గారు ఒప్పించారంట. మన వాళ్ళు హ్యాపీస్. ఈవెన్ పిటిషనర్, అదే మన గవర్నమెంట్ తరఫున ఏజీ గారు కూడా వచ్చారంట, ఆయన కూడా ఓకే అన్నారంట. దట్స్ ఫైన్. సో మొత్తానికి ఏంటంటే 22nd December రోజు మనకి 22nd December నుంచి మేబీ 25th 26th క్రిస్మస్ తర్వాత అటు ఇటు న్యూ ఇయర్ లోపల మనకి ఏదో ఒకటి తాడో పేడో తెలిసిపోతుంది. తాడో పేడో ఏంది మనకే తెలుస్తుంది, మన సైడే వస్తుంది, ఎందుకు రాదు? ఇన్ని ఉన్న తర్వాత మన సైడ్ రాకపోతే ఎవరి సైడ్ వస్తుందండి? అయితే ఇక్కడ నాకు బాధ అనిపించిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడు టీజీపీఎస్సీని తిడుతున్నాం. టీజీపీఎస్సీ వాళ్ళు చాలా సందర్భాలలో సబ్మిషన్స్ లేట్గా చేసారు, గుర్తుందా మనకి? చెప్పిన టైంకి చేయకుండా 3 నెలలు తీసుకొని 4 నెలలు తీసుకొని మనం సతాయించి చంపారు మనని. మనం మస్తు తిట్టిన వాళ్ళని. మరి నిన్న మనోళ్ళు చేసిన పని ఏందండి? ఇప్పుడు October 15 రోజు అర్జెంటుగా వెళ్ళి మన లాయర్ గారు 10:30కి ఎప్పుడో ఎక్స్టెన్షన్ అడిగిరట. ఆ రోజే అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఏమవుతుంది. అది కాస్త November 15కి మూవ్ అయింది, November 18కి మూవ్ అయింది. అంటే ఆల్మోస్ట్ 34 days ఇచ్చారు. 34 days టైంలో వాళ్ళు నిన్న సబ్మిట్ చేసినట్ట, నిన్న నైట్ సబ్మిట్ చేసిరంట. నాకు అనిపిస్తుంది ఇంకా నయమైంది, జడ్జి గారు November 18th ఇచ్చారు డేట్ కాబట్టి వీళ్ళు November 17th సబ్మిట్ చేసిరండి. ఒకవేళ November 28th ఇచ్చుంటే ఆయన వీళ్ళు November 27th సబ్మిట్ చేస్తుండేనేమో. అంటే ఎందుకు అంత లాస్ట్ మినిట్ పెట్టడం వల్ల ఏం ఉపయోగం?
మన దగ్గర అంత స్ట్రాంగ్ కేసు ఉన్నప్పుడు ఇంత లేట్గా తేవడం వల్ల ఇంకొక మంత్ పోస్ట్పోన్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకో 34 డేస్కి పోస్ట్పోన్ అయింది. చూడండి, October 15th, November 18th, November 18th, December 22nd, ఎగ్జాక్ట్ సేమ్ టైం పీరియడ్. అసలు మన దగ్గర ఇంత స్ట్రాంగ్ కేసు ఉన్నప్పుడు ఇంత లేట్గా ఎందుకు సబ్మిట్ చేయాలి? ఇప్పుడు అదే ఆ లేట్గా సబ్మిట్ చేయడం వల్లనే ఇప్పుడు మనము దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్కి ఆప్ట్ చేయాల్సి వచ్చింది కదా. వాళ్ళు టీజీపీఎస్సీ వాళ్ళు ఏం చేస్తారు? ఆన్సర్ ఇవ్వాలి కదా, వాళ్ళు మళ్ళీ ఇచ్చి తీరాల్సిందే. వాళ్ళైనా ఏం చేస్తారు, జడ్జి గారైనా ఏం చేస్తారండి? అంటే మనము ఎంతసేపు టీజీపీఎస్సీని తిడుతున్నాం, కానీ మన సైడ్ కూడా ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి కదా. మనం ఎందుకు ఇవి చూసుకోమండి? అంటే ఈ 78 pages డాక్యుమెంట్ ఎస్టర్డే నిన్న సబ్మిట్ చేసిరు కదా, ఇది అంత స్ట్రాంగ్గా ఉందనుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే హ్యావ్ రిటర్న్ వెరీ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ December 22nd రోజు, కానీ ఈ స్టేట్మెంట్స్తో కేసు ఎగిరిపోయి రీమైన్స్ అయితే నేను పబ్లిక్గా వచ్చి అపాలజీ చెప్తా, లాయర్ ఇంటికి వెళ్ళి అబద్ధాలు చెప్తా, నేను నిన్న సార్ మీరు ఏం కరెక్ట్గానే చేశారు సార్ అలా ఉంటే మంచిదే కదా, వెరీ వెరీ గుడ్. కానీ నా బాధ ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ పాయింట్స్ అండ్ ద హోల్ స్టేట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద వర్డిక్ట్. ఎందుకు వెయిటింగ్? ఒక సైడు రీమైన్స్కి ప్రిపేర్ కావాలన్నా, రీప్రిలిమ్స్కి ప్రిపేర్ కావాలన్నా, కొత్త నోటిఫికేషన్ వస్తుందా, పాత నోటిఫికేషన్ ఉంటుందా, పోతుందా అని పబ్లిక్ వెయిట్ చేసి సస్తురు ఒక సైడ్. ఈ సమయంలో టీజీపీఎస్సీ వాళ్ళు ఎట్లయినా ఆటాడుకుంటారు మనతో. మరి మనోళ్ళు మనతో ఆటాడుకుంటే ఇక ఎవరిని నమ్మాలా మనం? ప్రాబ్లం అది కదా. ఇప్పుడు మన సైడ్ వాళ్ళే మనకి ఇట్లా లేట్ చేస్తే బాధేస్తుంది కదా. ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టంగానే నాకు మెసేజ్ చేస్తారు, అన్న నువ్వు ఆ వీడియో తీసే అన్న అని. అరే ఎందుకు వీడియో తీసేయాలి ఆయన? నేను ఎందుకు ఇది చేయాలి? ఎందుకంటే మొన్న నేను లాస్ట్ 2 months బ్యాక్ పైసలు అడిగితే 2,50,000 రూపాయలు వచ్చినాయి, ఇచ్చేసినాం లాయర్కి. దానికి నేను ఇప్పుడు మోరల్లీ రెస్పాన్సిబుల్. అందరు నన్ను అడుగుతున్నారు అని, అన్న ఏమైందన్నా అని మోరల్లీ రెస్పాన్సిబుల్ అయిపోయినా. మరి అట్లా చేసినప్పుడు మరి నా మాట నమ్మి పబ్లిక్ పైసలు అయితే నేను అడిగితే డబ్బులు ఇచ్చారు జనాలు. ఎంత గ్రేట్ వాళ్ళు అంటే, ఎంత నమ్మి ఇచ్చారు. సో డెఫినెట్గా నాకు అడిగే హక్కు ఉంది. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. నేనే ఒక 3 to 4 years పోగొట్టుకున్నా కదా, కార్పొరేట్ జాబ్ వదిలేసుకొని, పిల్లని వదిలేసుకొని. నేను ఐఎమ్ విక్టిమ్ మై-సెల్ఫ్. నాకు అడిగే హక్కు, అధికారం అన్ని విధాలుగా ఉంది కాబట్టి బరాబర్ అడుగుతా. Article 19(1)(a) అడుగుతున్నా. దయచేసి ఎవరైతే మన పిటిషన్స్ ఉన్నారో లేట్ చేయకండి సార్. ఇప్పటికైనా లేట్ చేస్తే ఏమవుతుందంటే మన వాళ్ళకి మన మీదనే నమ్మకం పోతుంది. ప్రాబ్లం అది. మన వాళ్ళకి మన మీదనే నమ్మకం పోతుంది, మెయిన్ థింగ్. నేను ఇంతకంటే ఎక్కువ నేను చెప్పను. ద రీజన్ ఈజ్, ఒక సైడు అపోజిషన్ పార్టీ ఏమో కొండ. పబ్లిక్ అందరికీ రేవంత్ రెడ్డి గారు తెలుసు, ఆయన ఎక్స్ని వై చేయగలుగుతారు, వైని జడ్జ్ చేయగలుగుతారని అందరికీ గట్టి నమ్మకం ఉంది. ఆయన రాజకీయంగా ఏదైనా ఏమంటారు, హీ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. అట్లాంటి క్యాండిడేట్ని మనం ఢీకొంటున్నాం అన్నప్పుడు వీ హ్యావ్ టు బీ ఆన్ టోస్. అందరికీ తెలిసిన విషయమే, కానీ మనమే ఇట్లా డీలేట్ చేసుకుంటాం. మనమే కోఆర్డినేషన్ లేకపోతే ఇక పబ్లిక్ ఏం చెప్తాము? ఏం చేయాలి? ప్రజలు ఏం చేయాలి? నాకు అది నిన్న బాధ అనిపించింది. ఒకవేళ మళ్ళీ అంటున్నాను, ఒకవేళ నిజంగానే మీరు నిన్న సబ్మిట్ చేసిన ప్రూఫ్స్ మంచి గట్టిగా ఉంటే నాకేమీ బాధ లేదు, సిగ్గుపడను. నేను డైరెక్ట్గా వచ్చి అపరాధి చెప్తా, సారీ సార్ ఆ రోజు వీడియో చేసినాను. కానీ నాకు బాధ ఏంటంటే ఇంత క్రిటికల్ టైంలో ఇంత లేట్గా సబ్మిట్ చేసేదని నా బాధ. ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది? ఒక్కోడికి ఆన్సర్ లేదు స్టేట్లో, ఎవరికి ఆన్సర్ లేదు. నేను అందుకోసం చేసుడే పని చేసిన. ఒక వీడియో నేనే కాదు, ఎవరైనా ఏముందండి, ఇప్పుడు ఎన్ని వీడియోలు ఉన్నాయి. ఒక్కొక్క వీడియో కూడా పెద్దలు అయితే అసలు ఎవరు మాట్లాడట్లేదు. అది మనకు తెలిసిన విషయమే. ఒక ఇన్స్టిట్యూట్ హెడ్ మాట్లాడలేడు, ఒక మేధావి వర్గము మాట్లాడతలేదు. అందరూ హ్యాపీగా ఉన్నారు. దానికి రీజన్స్ మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వీ నో వాట్ ద రీజన్స్ ఆర్. మాట్లాడేటోడు ఎవడో, నాలాంటోడు ఎవడో అక్కడిక్కడ, కొంతమంది అశోక్ నగర్లో కొంతమంది మాట్లాడుతున్నారు, అంతే.
మరి అడగాలి కదా, ఇది ఇది అడగాలనిపించింది కాబట్టి అడుగుతున్నా. సో దయచేసి ఎవరైతే ఇప్పుడు మళ్ళీ సబ్మిషన్స్ చేస్తున్నారో వాళ్ళైతే నాకు తెలియదండి ఎవరున్నారో, పిటిషనర్స్ ఎవరున్నారో ఐ డో నాట్ నో, వాళ్ళ పేర్లు తెలియదు, నేను వాళ్ళతో టచ్లో లేను. బట్ నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఏం జరుగుతున్నదో, కానీ ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ దిస్ థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అంటే ఇంత లేట్గా సబ్మిట్ చేయడం అనేది అసలు నేను ఊహించలేదు. నేను దానివల్ల ఇది పోతుంది అనుకోలేదు. సరే, హోప్ ద బెస్ట్. ఏం జరుగుతుందో చూద్దాం. మనకి December 22 అంటున్నారు కదా, వీఆర్ డెఫినెట్లీ హోపింగ్ ద బెస్ట్. మనకే ఫేవర్గా వస్తాను నేను 100% ముందు నుంచి నమ్ముతున్నా. ఇప్పుడు అదే నమ్మకంతో ఉన్నా. సో అదే జరుగుతుంది కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.